నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం అని ఉంటుందండి. సెకండ్ వర్డ్ సంతోషం. ఆత్మఫలాల్లో రెండవ మాట సంతోషం. మీ లైఫ్లో మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారని చెప్తారండి? ఈ మాట మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ లైఫ్ అని మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే చాలా ఆలోచిస్తాం. ఎందుకంటే మీరు ఎదుర్కొనే సమస్యలు అయి ఉండొచ్చు, లేదంటే మీ కుటుంబం అయి ఉండొచ్చు, లేదంటే మీ స్నేహితులు అయి ఉండొచ్చు, లేదంటే మీరే మీకు సమస్య అయి ఉండొచ్చు. కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా కూడా దేవుల్లో మనం సంతోషము కలుగుతుందండి. యోబును మనం తీసుకోవచ్చు. లైఫ్ అంతా కోల్పోయాడు. ఎంతో ధనవంతుడు, అప్పట్లో చాలా ధనవంతుడు, ఎంతో అందమైన పిల్లలు కలిగి ఉన్నవాడు. హీఈస్ లివింగ్ ఏ హ్యాపీ లైఫ్. దేవుని ఎంతో నమ్మకస్తుడు, దేవునికి ఎంతో ఇష్టమైన వాడు యోబు. అయితే యోబు జీవితంలో కూడా ఎదురైనాయండి సమస్యలు. చాలామంది అనుకుంటారు, నా జీవితంలోనే సమస్యలా, నేను దేవుని దగ్గర ఎంతో విశ్వాసంతో ఉంటున్నాను కదా, దేవునికి ఎంతో ప్రార్థన చేస్తున్నాను కదా అని మీరు అనుకోవచ్చు. కానీ యోబుకు కూడా సమస్యలు వచ్చినాయండి. యోబు ఎంతో దేవునికి ఇష్టడు, అయినా యోబుకి సమస్యలు వచ్చినాయి. సమస్య వచ్చినప్పుడు యోబు దేవుణ్ణి దూషించలేదండి. ఆయన ఆ కష్టాలకి దుఃఖించలేదు కూడా. నాకే ఎందుకని కష్టాలు అనుకోలేదు. కష్టాల్లో కూడా సంతోషంగా వెళ్ళాడండి. కష్టాల్లో కూడా నమ్మకంతో ఉన్నాడండి. కష్టాల్లో కూడా విశ్వాసంతో ఉన్నాడు. ఆయన ఎలా అంటే, యోబు తన కుటుంబాన్ని కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, తన పనివారిని కోల్పోయాడు, ఇల్లు కోల్పోయాడు, మొత్తం అంతా కోల్పోయి ఒంటరిగా కూర్చున్నాడు. అయినా కూడా దేవుని దూషించలేదండి. మనం ఇప్పుడు మన కష్టాల్లో ఉన్నాం, మనం సంతోషంగా లేము, మనలో సంతోషం లేదని మనం అనుకుంటూ ఉంటాము, దేవుని దూషిస్తూ ఉంటాము. ప్రభువా, నేను నీకెంతో చేశాను, నీకెంతో ప్రార్థన చేశాను కదా, నేను ఎందుకు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను, నాకు ఎందుకు సంతోషం లేదు నా జీవితంలో అని మీరు ఈరోజు అనుకోవచ్చు. కానీ ఈ రోజు నుంచి మీరు ఒక్కటే ప్రార్థన చేసుకోండి, ఒక్కటే పాటించండి. ఏంటంటే, దేవునితో మనం ఎప్పుడైతే దేవునిలో సంతోషాన్ని వెతుక్కుంటామో, ఎప్పుడైతే దేవునిలో మనం సంతోషంగా ఉండగలుగుతామో, ఆయన మనకి ఇంకా ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఇంకా సంతోషాన్ని మన జీవితంలో ఇస్తాడు. మీకు ఎవరూ లేకపోయి ఉండొచ్చు, మీకు ఆస్తి లేదు, మీరు కష్టాల్లో ఉన్నారు, మీరు అప్పుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, అనారోగ్యాలు కలిగి ఉన్నారు, మీ జీవితంలో సంతోషం లేదని మీరు అనుకుంటున్నారు, మీ జీవితంలో అన్ని కష్టాలేనా అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పటి నుంచి ఒకటి తెలుసుకోండి, దేవునిలో సంతోషం ఉంది, దేవునిలో ఆశీర్వాదం ఉంది. దేవుడు మీ కష్టాలన్నింటినీ తీసివేయగల సముద్రం అని యేసయ్య. ఆయన్ని ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, ఆయనలో ఉన్న సంతోషాన్ని కూడా మనం తెలుసుకోగలగాలండి. ఈ రోజు నుంచి ఎవరైతే ఈ క్వశ్చన్ మీరు మళ్ళీ ఈ ప్రార్థన చేసుకున్న తర్వాత, దేవునిలో ఇంకా ఎదిగిన తర్వాత, దేవునిలో సంతోషం వెతుక్కున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఈ క్వశ్చన్ మీరు అడగండి, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ లైఫ్ అని మీరు మళ్ళీ యువర్ సెల్ఫ్ని మీరు అడిగితే మీ దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది, ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్. ఎందుకంటే దేవునిలో మన సంతోషాన్ని వెతికితే దేవుడు మనకి ఇస్తాడండి. ఈ మాటలు మీరు గుర్తు చేసుకుంటూ రోజు ఆనందంగా మీ జీవితంలో ఉంటారని ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు యేసయ్య. గడిచిన కాలం తన కృపా డైరెక్టర్ కింద మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. యేసయ్య, ఈ రోజు తండ్రి ప్రభా ఆత్మఫలాల్లో సంతోషం అనే మాటని మేము తండ్రి ప్రభా ధ్యానించి ఉండగా తండ్రి ప్రభా యేసయ్య, మీరే మా జీవితంలో సంతోషాన్ని నింపండి తండ్రి ప్రభా. ఎంతోమంది వీక్షిస్తున్న వారిలో అయి ఉండొచ్చు, ఎంతోమందిలో అయి ఉండొచ్చు తండ్రి ప్రభా. సంతోషం లేని వారు ఉన్నారు తండ్రి ప్రభా యేసయ్య, వారికి మీరే మీ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి ప్రభా. మీలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని వారికి చూపించండి ప్రభా. వారి నీలో తండ్రి ప్రభా ఆనందాన్ని వెతికే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రభా యేసయ్య. వీక్షిస్తూ వారు తండ్రి ప్రభా ఏ కష్టాల్లో ఉన్న తండ్రి ప్రభా, కష్టాల నుంచి దూరపరచండి ప్రభా. మీరే ఆశీర్వాదంతో నింపండి తండ్రి నాయన యేసయ్య. వారి సమయాన్ని హెచ్చించదండి ప్రభా. ఈ మాటలు వీక్షిస్తుంది కదండి ప్రభా యేసయ్య, మీరే ఆశీర్వదించండి ప్రభా. వారి లైఫ్లో వారు ఏవైతే కోరుకొంచున్నారో తండ్రి ప్రభా అవన్నీ సఫలపరచమని ఈ చిన్న మాటలు దీవించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.